हरिः ओम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। వారఫలాలు 18/3/2012 నుండి 22/3/2012 వరకు జరగబో ఫలితాంశాలు. మొదట మేషరాశి. అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదము, చూ చే చో లా లీ లు లే లో లీ మొదటి అక్షరాలు మేషరాశి అవుతాయి. వీరికి ఈ వారము తలవని తలంపుగా శుభకార్యాలు స్థిరపడగలవు. ఏ పని మొదలుపెట్టినను విజయవంతమగును. మంచి పేరు ప్రతిష్టలు రాగలవు. మానసిక ఆనందం పొందగలరు. దైవ దర్శనము కలుగుతుంది. సోదర సహకారాలు ఉంటాయి. ప్రయాణ సుఖము ఉండగలదు. పుణ్యతీర్థ స్నానం ఆచరించగలరు. అనారోగ్యము తల తిప్పట ఉండగలదు. వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఓ వృషభ రాశి అవుతాయి. వీరికి ఈ వారము శుభకార్యములు బంధుమిత్ర సహకారములతో నిశ్చయం చేసుకోగలుగుతారు. దైవ దర్శనము ఉంటుంది. పుణ్యతీర్థ స్నానము లభిస్తుంది. ప్రయాణ సుఖము ఉండగలదు. వ్యాపారము బాగా ఉండి ఆదాయం బాగా వస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సంతోషము ఉంటుంది. మిథున రాశి. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు, కా కీ కు కం జ్ఞ చ కే కో హ వీరు మిథున రాశి. వీరికి ఈ వారము విద్యార్థులకు ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో చికాకులు ఏర్పడతాయి. పరిశోధన రంగం వారికి అభివృద్ధి బాగుంటుంది. మంచి గుర్తింపు వస్తుంది. బంధుమిత్ర విరోధములు, ధన నష్టము, వ్యాపారస్తులకు నష్టములు కలుగును. శారీరక ఇబ్బందులు కలుగును. జాగ్రత్త వహించగలరు అని సూచన. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు, హి హు హే హో డా డి డు డే దో ఇవి కర్కాటక రాశి అవుతాయి. ఈ వారము మార్కెటింగ్ పర్యాటక రంగాల వారికి పదోన్నతి కలుగుతుంది. బంధువుల సహకారము, గృహములో శుభకార్యములు సిద్ధిస్తాయి. కోపం పెరుగుతుంది. అనవసరపు దిగులు పెట్టుకుంటారు. పనులకు ఆటంకాలు వస్తాయి. దంపతులకు అనురాగం పెరుగుతుంది. సింహరాశి. మక 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదము, మా మీ ము మే తో తా టీ తే ఇవి సింహరాశి అవుతాయి. వీరికి ఈ వారము భార్యాభర్తల మధ్య అవగాహన లోపిస్తుంది. కృషి రంగంలోని మీ బాధ్యతలు పెరుగుతాయి. మానసిక చింతన పెరుగుతుంది. ఊహించని సన్నివేశాలు మీ విషయంలో విస్మయాన్ని కలుగజేస్తాయి. పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారంలో జాగ్రత్తగా వ్యవహరించవలేను. పనులు ఆలస్యమవుతాయి. కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు, తో పా పీ పూ షం నా టా పే పో ఇవి కన్యారాశి అవుతాయి. వీరికి ఈ వారము విద్యార్థుల విద్యా వ్యాసంగానికి అవరోధాలు ఏర్పడును. కుటుంబంలో చికాకులు ఏర్పడతాయి. ఆర్థిక సంస్థల పరిస్థితి ఇబ్బందికరంగా మారును. సైన్స్ రంగము వారికి బాగా అభివృద్ధి కలుగుతుంది. తులారాశి. చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు, రా రీ రూ రే రో తా టీ తూ తే ఇవి తులారాశి అవుతాయి. వీరికి ఈ వారము ఆకస్మిక ధనలాభం పొందుటకు అవకాశాలు ఉన్నాయి. స్త్రీ సౌఖ్యము పొందగలరు. విదేశ ప్రయాణములకు అవకాశం ఉన్నది. ఉదార
ఉదర సంబంధ అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. గృహ సంబంధించి ప్రయత్నములు ఫలిస్తాయి. మిత్రులతో వినోదాల్లో పాల్గొంటారు. తిప్పట ఎక్కువగా ఉంటుంది. కోపము పెరుగుతుంది. మంచి జ్ఞానులతో పరిచయాలు అవుతాయి. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు, తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఇవి వృశ్చిక రాశి అవుతాయి. వీరికి ఈ వారము విద్యార్థులకు విద్యా వ్యాసంగము పెరుగును. నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. వైద్యులకు అభివృద్ధి ఉన్నా కూడా మాట దక్కడం కష్టమవుతుంది. ఉద్యోగస్తులకు కోరిన చోట బదిలీలు పొందగలరు. వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంటుంది. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధనస్సు రాశి మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదము, యో, ఏ, బా, బి, బు, దా, బా, డా, బే ఇవి ధనస్సు రాశి అవుతాయి. వీరికి ఈ వారము ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. శుభకార్యములు స్థిరపడగలవు. గత అనుభవాలు గుర్తుకు వస్తాయి. యోగా, ధ్యానము, ఆరాధనలు, ఏకాగ్రత చర్చలు, దర్యాప్తు, విచారణలు, విందులు, విహారాలు అనుకూలిస్తాయి. కొనుగోళ్ల విషయంలో శ్రద్ధ అవసరం. సంతానాభివృద్ధి పొందగలరు. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు, బో, బా, జ, జీ, జే, జో, గా, గి ఇవి మకర రాశి అవుతాయి. వీరికి ఈ వారము విద్యార్థులకు విద్యా వ్యాసంగానికి అవరోధాలు ఏర్పడతాయి. కుటుంబంలో చికాకులు ఉంటాయి. ఆర్థిక వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది. పరిశోధన రంగం వారికి ఎక్కువ అభివృద్ధి గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రులతో విరోధములు, ధన నష్టములు, వ్యాపారస్తులకు నష్టములు కలుగును. శారీరక ఇబ్బందులు జరుగును. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వభద్ర 1, 2, 3 పాదములు, గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా ఇవి కుంభరాశి అవుతాయి. వీరికి ఈ వారము చేపట్టిన పనులు పూర్తి అవుతాయి. మీ ఇంటిలో కానీ ఆఫీసులో కానీ మార్పులు చేర్పులు చేయవలసి వస్తుంది. మిత్రుల సహాయ సహకారములు బాగా లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితము ఉంటుంది. ఊహించని విధముగా బంధుమిత్రులు దగ్గరవుతారు. మీనరాశి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు, ది, దు, శా, జు, దా, దే, దో, చా, చి ఇవి మీనరాశి అవుతాయి. వీరికి ఈ వారము సోదరులతో అనుకూలంగా ఉంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. మధ్యవర్తిత్వము వలన తగాదాలు తీర్చడం ఎందు పేరొందుతారు. స్వల్ప అశాంతి, అనారోగ్యము ఉండగలదు. దాన ధర్మములు చేయుట, భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణేషు సద్భవనాస్తు, విశ్వేషాం కళ్యాణమస్తు, సర్వేషాం దిగ్విజయ ప్రాప్తిరస్తు, స్వస్తి సర్వేషాం సన్మంగళాని భవంతు, సర్వే జనాం సుఖినో భవంతు. మీరు మా ద్వారా జాతకం తెలుసుకోవాలంటే మా వెబ్సైట్ నందు సంప్రదించగలరు. మా వెబ్సైటు telugujatakam.com నందు సంప్రదించగలరు. శుభం శుభం శుభం.